విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కావాలన్న ఆకాంక్ష సుదీర్ఘ పోరాటం వెనుక బలమైన కారణాలున్నాయి. స్థానిక నిరుద్యోగ యువతకు గతంలో జరిగిన అన్యాయాలు దీనికి బలమైన పునాదిరాయి వేశాయి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రైల్వే ఉద్యోగాల కోసం ఆర్ఆర్బీ పరీక్షలు రాయటానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆ సమయాల్లో వారు ఎదుర్కొన్న అవమానాలు, చేదు అనుభవాలు, వివక్ష ప్రత్యేక జోన్ సొంతంగా రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలనే డిమాండ్ను బలపరిచాయి. విశాఖ రైల్వే జోన్ ఏర్పడింది సరే, ఇక విశాఖకు ప్రత్యేక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావాల్సిన అవసరమేముంది? ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ పరీక్షలు రాయడానికి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటక లేదా తమిళనాడు వెళ్లాల్సి వచ్చేది. ఉత్తరాంధ్ర ప్రాంతం ఒడిశా రాజధాని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉండేది. అక్కడ పరీక్షలు రాయడానికి వెళ్లే మన విద్యార్థులు అనేక అవమానాలు ఎదుర్కొనేవారు. ఆ ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాలు ఏపీ విద్యార్థులపై దాడులు చేయడం, అవమానించడంతో పాటు మా ఉద్యోగాలు మీకెందుకు అంటూ వివక్ష చూపడం వంటి ఘటనలు అనేకం జరిగాయి. స్థానిక భాషా పరిజ్ఞానం నెపంతోనో లేదా స్థానిక కోటాల వల్లనో ఏపీ విద్యార్థులకు అన్యాయం జరిగేది. సొంత గడ్డపై ఉన్న రైల్వే లైన్ల ద్వారా వచ్చే ఆదాయం ఇతర జోన్లకు తరలి వెళ్తున్నా ఈ ప్రాంత నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అధికారికంగా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చిన తర్వాత ఇక్కడ ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు కావడం అత్యంత కీలకంగా మారింది. రైల్వే జోన్ వైజాగ్ వస్తుందని మేము చిన్నప్పటి నుండి అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మేము ఆల్రెడీ రైల్వే టెస్ట్లు మా టైంలోకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాయకుండా వచ్చిన రోజులు చాలా ఉన్నాయండి. గతంలో రైల్వే ఈ జోన్ ఒరిస్సాలో ఉండడం వలన మన ఈ జాబ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు గురయ్యేవారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్లో ఎగ్జామ్ రాయకుండా కూడా రూముల్లో పెట్టేసిన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. గతంలో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాయాలన్నా, నిరుద్యోగులు ఆర్ఆర్బీ రాయాలన్న పక్క రాష్ట్రాలు వెళ్ళి భాష తెలియక, అక్కడ ప్రాంతం తెలియక అట్లతో చాలా ఇబ్బందులు పడేవారు. చాలా ఎగ్జామ్స్లో గొడవలు కూడా జరిగేవి. అటువంటి సందర్భంలో చాలా మంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడమే తప్ప కానీ దానికి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళడం భయపడేవారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు చాలా ప్రాధాన్యముంది. కేవలం జోన్తో సరిపెట్టకుండా దాని పరిధిలో సొంతంగా నోటిఫికేషన్లు ఇచ్చే ఆర్ఆర్బీ కావాలి. విశాఖకు ప్రత్యేక ఆర్ఆర్బీ వస్తేనే నోటిఫికేషన్లలో స్థానిక అభ్యర్థులకు చోటు దక్కుతుంది. గ్రూప్ సి, గ్రూప్ డి, టెక్నికల్ రైల్వే ఉద్యోగాల నియామకాలు స్థానికంగానే జరుగుతాయి. పరీక్షలు రాయడానికి ఇతర రాష్ట్రాలకు వెయ్యి ప్రయాసల కోర్చి వెళ్లాల్సిన బాధలు తప్పుతాయి. తెలుగు భాషలో పరీక్షలు రాసుకునేందుకు అవకాశము ఉంటుంది. కాబట్టి జోన్ కార్యాలయాల నిర్మాణంతో పాటే ఆర్ఆర్బీ ఏర్పాటుపై ఎంపీలు గట్టిగా పోరాడాలనే డిమాండ్ ఉంది. ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దానికి సంబంధించి రేపు రాబోయే పార్లమెంట్లో కూడా దాని క్వశ్చనర్ వేస్తున్నాం. రేపు జూలైలో జరుపుతున్న ఫస్ట్ దీంట్లో కూడా వేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంపీలందరం కూడా దీని మీద స్టడీ చేస్తాం. స్టడీ చేసి ఉమ్మడిగా మేము వెళ్ళి రేపు ప్రధానమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇచ్చి దీన్ని కూడా సాధిస్తామని తెలియజేసుకుంటాం. ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి సహజంగా. సో దానిని అధిగమించడానికి మేము దీన్ని ప్లాన్ చేస్తున్నాం. దాని మీద ఒక స్టడీ చేసి మనం దాని ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించవచ్చు, రేపు దీని ప్రయోజనం వల్ల భవిష్యత్తులో ఎంతమందికి ఉపయోగపడుతుందని కూడా స్టడీ చేసి త్వరలోనే ఒక నివేదిక తయారు చేసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. జోన్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు కావడం వల్ల విశాఖ పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. దీనివల్ల రవాణా, హోటల్ వంటి ప్రైవేటు రంగాల్లోనూ పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇక్కడున్న ఈ ఉత్తరాంధ్ర మిగతా రైల్వే స్టేషన్లు గాని ఈ మౌలిక వసతులు కల్పించడం, అలాగే ఎంతో మందికి ఉపాధి కలగడం, దానివల్ల రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ అవ్వడం, ఈ విధంగా ఇప్పుడు మేమే కాదు మా తర్వాత జనరేషన్ కూడా ఉద్యోగాలు కల్పించడం అనేది ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాం. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంతా చాలా డెవలప్ అవుతాయి ఆ రైల్వే జోన్ రావడం వల్ల. దీనివల్ల జాబ్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి ఈ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో. కొత్త ఉద్యోగాలు అవన్నీ వస్తాయి. వాళ్ళ స్కూళ్ళకి చాలా ఈజీ అవుతుంది. మాలాంటి స్టూడెంట్స్కి కూడా చాలా సులభం అవుతుంది. మా సీనియర్స్ అందరూ చాలా కష్టపడ్డారు ఆర్ఆర్బీ ఎగ్జామ్లు ఎక్కడైనా రాయడానికంటే. రైల్వే జోన్ రావడం వల్ల సులభంగా రాసుకోవచ్చు ఇక్కడే. కొంచెం విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, అది ఏపీ నిరుద్యోగ యువత ఆత్మగౌరవం, వారి ఉపాధి హక్కులకు సంబంధించిన అంశం. ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును సాధిస్తేనే ప్రత్యేక జోన్ సాధనకు సార్థకత ఉంటుంది. యువత ఉద్యోగ స్వప్నాలు సాకారమవుతాయి.